విషయం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే చేసిన ఏదో పనులన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారు, టీడీపీ వాళ్ళు గోండాలు అది ఇదని మాట్లాడుతుంటారు. అంటే అది మెయిన్ ప్రాబ్లం. అది సంబంధించి నదులు ఏవైతే వరానది కానీ రాజనది కానీ లేదా తాండవనది కానీ ఈ నదులన్నీ ఇప్పటికే కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. గోందపల్లి కానీ దానపూడి కానీ లేదా పొందూరు కానీ. సో ఈ కోతకు గురైనటువంటి ఈ రహదారులు కానీ లేదా రోడ్లు కానీ లేదా ఈ గట్లు కానీ వీటి మీద మీ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు యాక్చువల్ గా ఇప్పుడు నా కాన్షియన్సే ఉంది. నా కాన్షియన్సీలో సౌందేపల్లి ఒకటి ఏటు కట్టింది, రిటైనింగ్ వాల్ కట్టాలి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 2018లో శాంక్షన్ అయింది. అది ఇంచుమించుగా 67 కోట్లు శాంక్షన్ అయింది. మళ్ళా గవర్నమెంట్ మారింది, ఎవడు కూడా పట్టించుకోలేదు, కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. మళ్ళీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ మొన్ననే రీసెంట్ గా దాని మీద ఎస్టిమేషన్ కాపీస్ కూడా మేము తెప్పించుకున్నాము. దీని డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మేజర్ ఇరిగేషన్ అంటే మైనర్ ఇరిగేషన్ వరకు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా ఈ వరద నష్టం మీద మేము నివేదిక అందించి అక్కడ నుంచి కూడా అమౌంట్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తెచ్చుకొని అక్కడ కానీ తాండవ దగ్గర కానీ రిటైనింగ్ వాల్ కట్టేదానికి కూడా ప్రపోజల్స్ వెళ్ళి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా టేకప్ చేసుకోవాలి. రోడ్లు ఆల్రెడీ ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇమీడియట్ గా ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే రిస్టోరేషన్ కి కలెక్టర్లందరికీ కూడా టీఆర్ కింద డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందులోంచి కొంచెం తీసుకొని వాళ్ళు చిన్న చిన్న రిపేర్స్ ఏదైనా ఉంటే కలెక్టరే ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారు. ఎక్కడ కూడా వరద సహాయక చర్యల్లో డబ్బులు లేవు అనేది కాకుండా ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ఇమీడియట్ గా చేయమని గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎక్కడా కూడా వరద సహాయక చర్యల్లో డబ్బులు లేవని ఏ వరకు ఆగదు. మిగతా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. దీనికి మీరందరూ కూడా సహకరించండి. థ్యాంక్ యూ. కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాలెం రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు. అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈ రోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్ లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా